ఆ ప్రమాదంలో శరీరం మొత్తం కాలిపోయినప్పుడు మీరు గుర్తు చేశారు ఒక వీడియో. ఒక తండ్రి తన పిల్లలకి చెబుతున్నాడు ఆ వీడియోలో. ఒకసారి ఆడియో వినండి. అసలు వర్మ తమ్ముడి ముందు ఎప్పుడు చిరాకు పడకే, తమ్ముడిని బాగా చేసిపించరా, నువ్వు కూడా బాగా చేసిపా, అమ్మని బాగా చూసుకోండి ఉంటాంటాడు. వర్మ తమ్ముడి ముందు ఎప్పుడు చిరాకు పడకే, తమ్ముడిని బాగా చేసిపించరా, నువ్వు కూడా బాగా చేసిపా, అమ్మని బాగా చూసుకోండి ఉంటాంటాడు. శరీరం మొత్తం కూడా కాలిపోయిన తర్వాత ఐస్ క్యూబ్స్ బాడీ అంతా పరిచి అతనికి ఏదో ఆయింట్మెంట్ కూడా రాసున్నారు. ప్రాణాలు పోతున్నటువంటి టైంలో తన కుమారుడికి చెప్తున్నాడు ఆయన, వర్మ పెద్ద కుమారుడికి చెప్తున్నాడు, తమ్ముడిని జాగ్రత్తగా చూసుకో, తమ్ముడిని బాగా చదివించు, అమ్మని బాగా చూసుకో, ఉంటాను నాన్న. వాళ్ళ నాన్నకు కూడా చెప్తున్నటువంటి మాటలు. ఇలాంటి ప్రదేశానికి వెళ్ళి ఇంత ఘోరం జరిగిన సమయంలో లోకేష్ గారు వ్యవహరించిన తీరు, ఆయన వెటకారం, ఆయన సెటైర్లు, ఆయన నవ్వు, చిరునవ్వు, కోపం, అసహనం, ఒక్కొక్కరి మీద పెత్తనం, తరువాత అన్నిటికంటే ప్రధానమైనది పదవి ఇచ్చినటువంటి అహంకారం, ఇవి స్పష్టంగా కనిపిస్తున్నాయనేది ఈరోజు కార్మికులు చెబుతున్న మాట. నేను అంటున్న మాట కాదు, కార్మికులు చెబుతున్న మాట. రైట్, ఒకసారి మనం మంత్రి రాజశేఖర్ గారితో మాట్లాడదాం. సార్, నేను ఒక ఆడియో వినిపించాను. నిజంగా గుండెలు పగిలిపోయేటటువంటి మాటలు. ఆ ప్రాణాలు పోతున్న సమయంలో తన కుటుంబం కోసం ఆయన పడుతున్నటువంటి ఆవేదన, తన బిడ్డలకు చివరిగా ఆయన చెబుతున్నటువంటి మాటలు వింటే ఎటువంటి వాళ్ళకైనా గుండె కరిగిపోతుంది. ఇటువంటి ప్రమాదం జరగడానికి కారణం ఏంటి? ఎవరు బాధ్యత వహించాలి? రాష్ట్ర ప్రభుత్వానికి అసలు బాధ్యతే లేదా? పోని వచ్చినటువంటి నాయకులు వ్యవహరించినటువంటి తీరు ఎలా ఉంది? ముందుగా ఈశ్వర్ గారు, మీకు ప్యానెల్లో ఉన్న స్పీకర్స్కి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో మొన్న 8వ తేదీన జరిగిన సంఘటన చాలా దురదృష్టకర సంఘటన, విషాదకరమైనది, మహాఘోర ప్రమాదం ఇది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చరిత్రలోనే ఇంత దారుణమైనటువంటి సంఘటన జరగలేదు. ఈ యొక్క ప్రమాదానికి కారణం ఖచ్చితంగా యాజమాన్యం, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఉక్కు మంత్రిత్వ శాఖ అధికారులదే అని చెప్పక తప్పదు. ఇది ప్రమాదం కాదు, ఇది ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హత్య చేశాయని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. సజీవ దహనం చేశారు. ఇక్కడ 8 మంది స్పాట్లో చనిపోవడం జరిగింది. ఎందువల్ల జరిగింది ప్రమాదం? మాకు ప్రాథమికంగా మేము భావించింది ఏంటంటే, ఇక్కడ నాసిరకమైన మెటీరియల్, కోక్ కానీ ఫెర్రోయిల్స్ కానీ ఇటువంటివన్నీ కూడా నాసిరకంగా వాడుతూ ఏదైతే ఆర్గాన్లో రిన్సింగ్ సక్రమంగా చేయకుండా ఇటు ఏదైతే కాల్షియము లేకపోతే అల్యూమినియము, మ్యాంగనీసు ఇట్లాంటివన్నీ కలుపుతుంటారు. ఇవన్నీ కలిపి అది ఒక లాడిల్లో వచ్చే బకెట్లో వచ్చేటప్పుడు దాన్ని ఒక 20-25 నిమిషాల పాటు కలపాలి. ఇది మనం అన్నం వండేటప్పుడు ఏ విధంగా అయితే అలా కలుపుతూ కొంతసేపు ఉడికిందా చేస్తుంటే కలుపుతుంటామో ఇట్లాంటిది చేయకుండా దాన్నేమో 2-3 నిమిషాల్లో ఉత్పత్తే లక్ష్యంగా పెట్టుకొని ఇన్ని హీట్లు రావాలని చెప్పేటువంటి దీంతో కేంద్ర ప్రభుత్వంలో ఉన్న సెక్రటరీ ఎవరైతే పాండ్రిక్ అనే వ్యక్తి ఉన్నాడో ఆయన చెప్పిన డైరెక్షన్లో ఇక్కడ చైర్మన్లు, డైరెక్టర్లు ఫాలో అవుతున్నారు. ఇది ఈ ప్రమాదంలో ఇది ప్రభుత్వ రంగ సంస్థ. ఈ ప్రభుత్వ రంగ సంస్థలో ఉన్నటువంటి అధికారులు ఎవరైతే డిపార్ట్మెంట్ హెచ్ఓడీలు మంచి వాళ్ళు గట్టాలు కలుస్తున్నారు, కానీ ఇది రిలేషన్ ఎంప్లాయీ రిలేషన్లో ఎందుకు ఈ రోజు వరకు కూడా ఆ కుటుంబాలను పరామర్శించలేదు? ఆ కుటుంబాలు ఎవరైతే కాలిపోయి ఉన్నారో శతగాత్రంలో వచ్చి చూడలేదు, ఆ శవాల దగ్గర కూడా రాకుండా అధికారులు ఎందుకు ముఖం చాటేశారు? అందువల్ల ఇది ముమ్మాటికి ఇది యాజమాన్య నిర్లక్ష్యం. కేంద్ర ప్రభుత్వం మంత్రి గారు వచ్చారు, ఒకే సకాలంలో వచ్చారు, ఏదో చెప్పారు, కానీ అది కాదు కదా. ఇంతవరకు ఎందుకు అలాగా, ఏ విధంగా జరిగింది, దీనికి ఉన్నటువంటి బాధ్యతలు ఏంటి అవన్నీ కూడా చెప్పకుండా, సరే ఇది ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు వచ్చారు, వచ్చిన ఎవరిని కలిశారండి? ఏ కార్మిక సంఘాలు పిలిచారా? కార్మికులతో ఇంటరాక్ట్ అయ్యారా? నిన్నెవరో వచ్చారు, నేను రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉప ముఖ్యమంత్రి వచ్చారు, అలాగే విద్యాశాఖ మంత్రి గారు వచ్చారు. ఈ రోజు వరకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిశ్రమ శాఖ మంత్రి రాలేదు, కార్మిక మంత్రి రాలేదు, ఎవరు కూడా.
ఈరోజు ఏ ఒక్కరు మేము ముఖ్యమంత్రి గారి దగ్గర విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి టైంలో దీని ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మరి అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించారు. వారు కూడా అనేక రకాలు పంపించారు. ఆ రోజు మీరు డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ పట్టుకెళ్తే వస్తామని చెప్పారు. ఈరోజు మీకు అధికారం వచ్చింది, మీరు చేయండి అని చెప్పేటువంటిది మేము ఆయన అభినందించినట్టు ఉంటుంది. రకరకాల అభ్యర్థన చేయడానికి కూడా మేము వెళ్ళడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఏ రోజు మీరు పిలిచారా? కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన విశాఖపట్నం వస్తున్నారని నేను ప్రోగ్రాం చేసిన తర్వాత కార్మిక సంఘ నాయకులతో కూడా వచ్చి జరిగిన సంఘటన తెలుసుకోవడం కూడా జరిగింది. ఒక 40 నిమిషాల పాటు మాట్లాడారు, అనేక విషయాలు చెప్పడం జరిగింది. దీనికి ఏంటంటే ఈ ప్రమాదంలో ఖచ్చితంగా మేనేజ్మెంట్ నిర్లక్ష్యము, కేంద్ర ప్రభుత్వం ఒక సరైన తీరు వ్యవహరించకుండా ఇది నాసిరకమైనటువంటి మెటీరియల్ వాడి ఇది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఏదైతే బ్రాండ్ ఇమేజ్ ఉంది, ఇది బాగా బ్రహ్మాండమైనటువంటి క్వాలిటీ స్టీల్ ప్లాంట్ కాబట్టి ఈ క్వాలిటీ స్టీల్ని దెబ్బతీయడానికి ఇది ఏదైతే ప్రైవేటీకరణ కుట్ర ఉంది కాబట్టి ఒక దొడ్డి మార్గంలో ఏదో పెట్టుబడిదారు వర్గాలకి ఈ స్టీల్ ప్లాంట్ అని అమ్మేయాలని చెప్పేటట్టు దీంతో ముందుకెళ్తున్నారు. అందువల్ల ఈ ప్రమాదం ఆ విధంగా జరిగి ఒక ప్రాణాలు కోల్పోయినారు 8 మంది అక్కడ. ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగితే వినిపించిన వ్యక్తి పైడిరాజు. పరిశ్రమల మంత్రి రాలేదు. ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగితే కార్మిక మంత్రి రాలేదు. ముఖ్యమంత్రి గారు అసలే కన్నెత్తి చూడలేదు, అటువైపు రాలేదు. మంత్రి రాలేదు, పరిశ్రమల మంత్రి రాలేదు, ముఖ్యమంత్రి గారు రాలేదు. కానీ నా పాయింట్ ఏంటంటే ఇద్దరు వచ్చారు కదా. కాదు విద్యాశాఖ మంత్రి వచ్చారు, అలాగే ఉప ముఖ్యమంత్రి గారు వచ్చారు. రావడం వల్ల కార్మికులకు కానీ బాధిత కుటుంబాలకు కానీ ఏమైనా భరోసా లభించిందా? ఏ భరోసా లేదు. వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటిది లేదు. కేంద్ర ప్రభుత్వం ఏదైతే స్టాండర్డ్గా నార్మల్గా జరిగేటువంటి ప్రధానమంత్రి సహాయం నుంచి చనిపోయిన 2 లక్షలు, లేకపోతే క్షతగాత్రులకు 50,000 అన్నది అది కామన్గా వెళ్ళిపోయేది. స్టాండర్డ్ ప్రాక్టీస్ అది వెళ్ళిపోతుంది. కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించలేదే. 25 లక్షలు ఈరోజు ప్రకటింపజేశారు. ఈ 25 లక్షలు 2012లో 19 మంది చనిపోయినారు ఇక్కడ. ఆ రోజు 2012 జూన్ 11వ తారీఖున యాక్సిడెంట్ జరిగితే 25 లక్షలు కూడా ఆ రోజు కార్మిక సంఘాల యాజమాన్యంతో ఫైట్ చేసి ఆ రోజు సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పించి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పించి ఆ రోజు ఇవ్వడం జరిగింది. ఇది 2026. ఈ 2000 ఇంత ఘోరమైన ప్రమాదం ఎప్పుడు జరగలేదు. DNA టెస్టులు చేసి బూతుగా మడి మసి అయిపోయింది. వారి తాలూకు ఎవరి బాడీ తెలియకపోతే DNA టెస్టులు చేసి వారిని ఇప్పించడం జరిగింది. ఇంత జరిగితే నిన్న వచ్చారు ఎవరు విద్యాశాఖ మంత్రితో, ఆయన కార్మిక శాఖ మంత్రి ఆయన పక్కన కనబడుతున్నట్టుంది. అయితే ఆయన ఏం పిలిచారా? కార్మిక సంఘాలు ఏమైనా పిలిచి ఒపీనియన్ అడిగాడా? కార్మికులు పిలిచి ఎవరైనా అడిగితే ఒక వెటకారం. ఏంటంటే ఇబ్బటిగా అహంభావం ఎక్కువైంది వాళ్ళకి. ఇష్టానుసారంగా ఎవరిని పడతాను. ఆయన ఎందుకు వచ్చినటువంటిప్పుడు కార్మిక సంఘాలుగా వచ్చారు, ప్రతినిధులు ఉంటారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పెద్దలు వస్తే గెలిచి అధికారంలో వస్తే ఒక భరోసా కలుగుతుంది, భద్రత కలుగుతుందని చెప్పి ధైర్యం ఉంటుంది. ఆ విధంగా ప్రజాస్వామ్యం తాలూకా ప్రక్రియ అది. ఆ ప్రజాస్వామ్యంలో మరి మీరు ఎందుకు వచ్చినట్టు? కార్మిక సంఘ నాయకులు కూడా ఎవరైనా తరపున రిప్రజెంట్ చేస్తారు కార్మిక సంక్షేమం కోసం. కర్మాగార మీ కుటుంబాల్లో ఎవరో చనిపోలేదు కదా, మీరు ఎందుకు వచ్చారనేది లోకేష్ గారి వాదన. అడుగుతారా? మనం అందరూ కార్మిక సంఘ నాయకులు అందరూ కుటుంబ సభ్యులే. కార్మిక సంఘాలకు అందరూ కూడా ఇక్కడ రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా పనిచేసే కార్మిక సంఘాలు ఇక్కడ. వారికి ఉన్నటువంటి బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యతతో ఎప్పటికప్పుడు చేస్తున్నాం. ఈ బాధ్యతలో ఎక్కడైనా విస్మరించి ప్రయత్నం చేస్తున్నారా? ఏ రోజున మీరు మీటింగ్ పెట్టారా? ముఖ్యమంత్రి గారు కానీ మీరు డిఫాక్టో ముఖ్యమంత్రిగా మీరు ఉన్నారు. ఏ రోజు పిలిచారు కార్మిక సంఘాలందరూ కూడా? మీరు ఏ కార్మిక శాఖ మంత్రి ఎక్కడికి వెళ్ళారు? పరిశ్రమ శాఖ మంత్రి ఎప్పుడైనా పిలిచారు ఎవరినైనా? ఇంత ప్రమాదం జరుగుతున్నాయి. ఇన్ని రోజుల నుంచి 2021 జనవరి 27వ నిర్ణయం తీసుకుంటే ఆ రోజు నుంచి మెయింటెనెన్స్ సక్రమంగా డబ్బులు మరి ప్యాకేజ్ వచ్చినా ఇవ్వడం లేదు. మీరు రా మెటీరియల్కి ఇవ్వడం లేదు, సేఫ్టీకి ఇవ్వడం లేదు, ఎక్విప్మెంట్ రిపేర్కి ఇవ్వడం లేదు, ఎంప్లాయీస్ వేజ్ యోజన లేదు. ఇంకోటి వేజ్ యోజన కాదు కదా, ఆఖరి ప్రొడక్షన్ లింక్ శాలరీ పెట్టి అనేక రకాల ఇబ్బంది పెడుతున్నారు. గతంలో కష్టించి సాధించుకున్నటువంటి హెచ్ఆర్ఏ ఎత్తేసారు. క్వార్టర్స్లో 50 పైసలు ఉన్నదానికి 8.5 రూపాయలు ఎల్సిడి ఛార్జెస్ పెంచేశారు. ఈవెన్ ఎల్టీసీ లేవు, ఎల్ఎల్టీసీ లేవు. ఇన్సెంటివ్ ఏదైనా ఉత్పత్తి మీద ఇన్సెంటివ్ లింక్ ఉంటుంది తప్ప జీతం కాదు కదా. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో జాయిన్ అయ్యాడంటే నాకు జాయిన్ అయితే ఇంత జీతం వస్తుందని చెప్పి ఆటోలో మెన్షన్ చేస్తారు. ఈ ప్రొడక్షన్ లింక్ పెట్టి డిపార్ట్మెంట్ వైజ్ శాలరీస్ ఇవ్వడం దాని పెట్టండి. ఎక్కడ దేశంలో ఈ విధంగా దీనికి ఖచ్చితంగా ముమ్మాటికి వాళ్ళది బాధ్యత. కళ్యాణ్ గారు కూడా ఆయన పిలవాలి, అందరినీ కూడా పిలిచి మాట్లాడండి. అందరినీ కూడా ఈ విధంగా లోకేష్ గారు కూడా మాట్లాడాలి భావ్యం కూడా కాదు, పద్ధతి కాదు. ఎందుకంటే ముఖ్యమంత్రి ఒక మంత్రి హోదాలో ఇష్టానుసారంగా మాట్లాడితే బాధ్యత రాహిత్యంగా మాట్లాడేటువంటి అనుభవ రాహిత్యం ఇది. ముఖ్యమంత్రి గారు రావాలి. అసలు ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్ళి అడుగుతున్నాం మేము. ఇంత ప్రమాదం జరిగినప్పుడు ఇమీడియట్గా రావద్దా?
ఇంత దుర్ఘటన ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఒక SMS CCDలో జరిగింది, అరగంట ముందు SMS 2 LPBలో 2లో కూడా జరిగింది, SMS 2లో కూడా. లక్కీగా కార్మికులకు ఎవరికి ఏం అవ్వలేదు, కానీ ఎక్విప్మెంట్ కాలిపోయింది, వెహికల్స్ కాలిపోయినాయి, అధికారులు కానీ కార్మికుల తాలూకు బళ్ళు కార్లు కాలిపోయినాయి. మరి ఇప్పుడు దీనికే ఇంత బ్లాస్ట్ కేసు అయితే రేపు కార్బన్ మోనాక్సైడ్ లాంటిది లీకేజ్ విశాఖపట్నంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులు వారి కుటుంబాలే కాదు, విశాఖపట్నం అంతా కూడా విశ్వాయి వస్తే వేలాది మంది చనిపోతారు. ఏమి ఎక్కడ చేస్తారు అందరినీ కూడా కేజీ మళ్ళీ మార్చి చూస్తారా? పోనీ ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్ కూడా లేదు, మీరు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ అంటున్నారు, హాస్పిటల్ ప్రైవేటీకరణ అంటున్నారు, ఎక్కడ పెడతారు ట్రీట్మెంట్ అంతా కూడా? ఈ విధమైన నెగ్లిజెన్స్ మీరు చూపిస్తున్నారు. మేము అడిగింది ఏమడిగాం, ₹1 ఇవ్వండి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పాలిమర్స్ మీరు ₹1 ఇచ్చారు, ఎందుకు ఇక్కడ ఎవరు ప్రభుత్వం ఇవ్వాలని అడుగుతున్నాం. ఈరోజు ₹1 ఇస్తే ప్రాణాలు వస్తాయి కాదు, కనీసం బాధ్యతగా మేనేజ్మెంట్ వ్యవహరిస్తుంది, ప్రభుత్వాలు ఎవరు